ఒకసారి అదే అధ్యాయంలోకి వెళ్దాం. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం. దేవుడు అతనికి ప్రభువుకి మందిరం నిమిత్తమై నిర్మాణ నిమిత్తమై తాను దేవునికి ఇచ్చినటువంటి ఆ యొక్క భాగాన్ని 14వ వచనం అందరం కలిసి చదువుదాం. ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వల్లనే కలిగను కదా. నీ సంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దయగల రక్షక, బలలోకి వెళ్తుండగా నీ మాటల చేత మరొకసారి జ్ఞాపకం చేసుకొని నీ యోగ్యముగా నీ బలలో పాలు పంపులు పుచ్చుకుంటే నీ మాటల చేత హెచ్చరించి తండ్రి సిద్ధపరిచి మమ్మల్ని ముందుకు నడిపించమని కోరుతూ నీ స్వరం వినిపింప చేయమయ్యా. మాతో మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించాం, ప్రభును స్తుతించాం. ఆయన మన జీవితంలో ఏమై ఉన్నాడో ఎరిగిన వారమే ప్రభుని ఆరాధించాం. మనకన్నీ ఆయన ఇచ్చినాడు, అవి మనం అనుభవిస్తున్నాం. ఆయన మన దేవుడు అయినాడు, మన యజమాని అయినాడు, మన జీవితానికి అధికారి అయినాడు. అధికారిగా అయిన వాడు ఎలాంటి వాడో, ప్రభావం గల దేవుడు, మహత్యం గల దేవుడు, పరాక్రమం గల దేవుడు, తేజస్సు గల దేవుడు, ఘనత వహించినటువంటి దేవుడు అని ఆరాధించాం. ఇలాంటి దేవుడిని బట్టి మనం ప్రభువుని స్తుతించాము. ఇప్పుడు బల్లో ప్రవేశించే సమయంలో అన్నీ ఇచ్చిన మనం అనుభవించాము. ఆయన మనకిచ్చిన అన్ని అనుభవించినందుకు మనకిచ్చిన ఈవులన్నిటిని బట్టి ప్రభువుని స్తుతించాము. అయితే అన్నీ ఇచ్చిన దేవునికి రిటర్న్గా ఆయనకు మనమేమి ఇవ్వవలసి ఉందో ఆలోచన చేద్దాం. ఆయన మన నుంచి కోరుకునేది ఏంటి? ఆయన మనకు అన్నీ ఇచ్చాడు. నిజంగానే భూమిని ఆది అన్నాడు. 89:11 మాట చాలా బాగుంది కదా. కీర్తన 89వ అధ్యాయము 11వ వచనంలో భూమి ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. ఆకాశం నీదే, భూమి నీదే. ఇవి కాకుండా ఎక్కడున్నాం మనం? ఇవన్నీ ఆయనమైన తర్వాత మన వంటి ఏమీ లేవని అర్థమైపోయింది. మనకి ఇచ్చినటువంటి విలువైన రక్షణ ఒకటి ఉంది, చూసారా? దానికి ప్రతిగా దేవుడు మనల్ని ఏం కోరుతున్నాడంటే, ఇగో దేవుడు దావీదుకు సమృద్ధి అయినటువంటి ధనాన్ని ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు? ఐశ్వర్యాన్ని. అందుకని తన మాటలో 12వ వచనంలో ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమేలా. దావీదుకు ఉన్నటువంటి ఐశ్వర్యము గొప్పతనము దేవుడి నుంచి పొందుకున్నాడు. అయితే దేవుడు ఐశ్వర్యాన్ని గొప్పతనాన్ని ఇచ్చి దావీదుకు ఆ ఐశ్వర్యం మీద, ఆ గొప్పతనం మీద ఏమి ఇచ్చినాడంటే బాధ్యత అప్పగించాడు. ఏమి ఇచ్చినాడు? డ్యూటీ వేసినాడు. దావీదుకు అన్ని ఇచ్చి దాన్ని నిర్వహించు నువ్వు అని డ్యూటీ వేసినాడు. మనం ఏం నేర్చుకున్నాం? హీఈస్ ద ఓనర్ కదా. సమస్తం అయిందే, ఐశ్వర్యం అంతా అయిందే, గొప్పతనం అయిందే. అయితే దాన్ని దావీదుకి ఇచ్చి ఏమంటాడు తెలుసా? దీన్ని నువ్వు నిర్వహించు. జోసెఫ్ పోతిఫర్ ఇంట్లో ఏం పని చేశాడు? దాసునిగా పనిచేసినాడు. పోతిఫర్ ఏం చేసినాడు? తన ఇంటి బాధ్యత మొత్తం, ఇంటిని చూసుకునే బాధ్యత అంతా కూడా ఎవరికి అప్పగించినాడు? యోసేపుకి అప్పగించినాడు. ఇప్పుడు మనం అంటాం కదా, భూమి ఎవరిది? ఆయనది. ఆకాశ వైశాల్యము ఆయనది. భూములు ఉన్నవన్నీ ఆయనవి. అయితే దేవుడు చేసాడు, నావి కాబట్టి నా దగ్గర పెట్టుకుంటానాడా, మనకిచ్చినాడా? చెప్పండి. మనకిచ్చినాడు. భూమి ఓనర్ ఆయనే, కానీ ఈ భూమిని మనకిచ్చినాడు. అందుకని చాలామంది కన్జర్వేషనలిస్ట్ చాలామంది ఏం చేస్తారంటే, భూమి పాడైపోతుంది, భూమిలో గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూ ఉంది, కాలుష్యం పెరుగుతూ ఉంది, భూమిని కాపాడాలి, కాలుష్యం నుంచి విషపూరితం అవుతూ ఉంది, తర్వాత ఈ యొక్క ఇండస్ట్రీస్ వలన చాలా పొల్యూట్ అవుతూ ఉంది, పారిశుద్ధ్యం మీద దృష్టి పెడతా ఉన్నారు, ఎయిర్ పొల్యూట్ కాకుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే, భూమిని దేవుడు మనకి ఇచ్చినాడని వాళ్ళకి తెలుసు. దేవుడు ఇచ్చిన ఈ భూమిని మనం కాపాడుకోవాలి. ఏం చేయాలి?
ఈ భూమిని కాచేటువంటి పని. దేవుడు ఏదైనా తోటను చేసినాడు. ఏదైనా తోటను చేసి తోట ఎవరిది? దేవుంది. అయితే తోట తను పెట్టుకుని తన యజమాని తోటకి అయినా కూడా ఆ తోటను చూసుకునే పని ఎవరికి ఇచ్చినాడు? ఆదాము అవ్వలకి ఇచ్చినాడా? సో ఆడమ్ అండ్ ఈవ్ వర్ ది స్టూవర్డ్స్. అంటే ఆ తోటను కాచేటువంటి వారు, ఆ తోటను చూసుకునేటువంటి వారు, కాపువారు. తోటలు ఉంటాయి, తోటలో ఏం చేస్తారు? తోటను కాసేవాడిని జీతం ఇచ్చి పెట్టుకుంటారు లేదా? అట్లా దేవుడు సమస్తం ఆయనవైనా ఏం చేశాడు తెలుసా? తన దగ్గర ఉంచుకోకుండా మీరు దీన్ని అనుభవించండి, అనుభవిస్తే ఏం చేయండి? దీన్ని జాగ్రత్తగా చూడండి, కాపు కాయండి, దీన్ని భద్రపరచండి. దావీదుకు దేవుడు ఐశ్వర్యాన్ని ఇచ్చినాడు, గొప్పతనాన్ని ఇచ్చినాడు. దేవుడిచ్చిన ఐశ్వర్యాన్ని ఎట్లా ఖర్చు పెడుతున్నాడో మనం ఇక్కడ గమనిస్తున్నాం. దేవుడిచ్చినటువంటి ఆస్తిని, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క బంగారము, దేవుడిచ్చినటువంటి వెండిని, ఆ విలువైనటువంటి రాళ్లను దావీదు ఏం చేశాడు తెలుసా? దేని కొరకు ఖర్చు పెట్టాడు? దేని కొరకు చదివాం కదా? దేని కొరకు? దేవుని యొక్క ఆలయం కట్టబడ్డ కొరకు ఆ డబ్బును తీసుకొచ్చి ఖర్చు. తనకు ఐశ్వర్యం ఉంది, తన ఇష్టానుసారం ఖర్చు పెట్టవచ్చు. దేవుడు ఏం అడగడానికి ఇష్టపడట్లేదు. ఇది ఇచ్చి దేవుడు చూస్తున్నాడు. ఏంటి ఇచ్చి దేవుడు చూస్తున్నాడు? అధిపతి ఆయనే. హీఈస్ ద ఓనర్, హీ హ్యాస్ ది అథారిటీ ఓవర్ దాట్. బట్ హీ హ్యాండెడ్ దాట్ ట్రెజర్ టు డేవిడ్ అండ్ పోస్టెడ్ హిమ్ యాజ్ ఎ స్టూవర్డ్. దాన్ని కాచువారిగా, దాన్ని భద్రపరిచే వారిగా ఐశ్వర్యాన్ని ఇచ్చి దాన్ని భద్రపరిచే బాధ్యత దావీదుకి ఇచ్చినాడు. దావీదుకి ఇచ్చిన ఐశ్వర్యం దావీదు ఎట్లా ఖర్చు పెడుతున్నాడో దేవుడు గమనించేవాడు ఉన్నాడు. దేవునికి ఇచ్చినటువంటి ఐశ్వర్యము, దేవునికి ఇచ్చినటువంటి రక్షణ, దేవునికి ఇచ్చినటువంటి యొక్క విడుదల నీకు ఇచ్చి వదిలేసి ఆ రక్షణ నువ్వు ఎట్లా కాపాడుకుంటున్నావు? దేవునికి ఇచ్చిన తలాంతును ఎట్లా ఖర్చు పెడుతున్నావు? దావీదు గొప్పవాడిగా చేశాడు, గనుడిగా చేశాడు, సింహాసనం ఎక్కించాడు, గొప్ప తేజస్సు గలవాడిగా చేశాడు. దేవుల్లో ఉన్నవన్నీ కూడా దావీదుకి దేవుడు ఇచ్చి ఏం చేస్తున్నాడు? ప్రభావం గలవాడిగా, గనుడిగా చేసి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నేను ఇవన్నీ ఇచ్చి దీన్ని ఎట్లా మెయింటైన్ చేస్తాడో చూడాలి. దీన్ని ఎట్లా మనం వీఆర్ అకౌంటబుల్ టు గాడ్ ఫర్ ఎవ్రీ బ్లెస్సింగ్ వి రిసీవ్డ్ ఫ్రమ్ హిమ్. ఆయన నుంచి మనం సంపాదించుకున్న ప్రతి దానికి మనం లెక్క చెప్పాలి. ఆయన మనకి ఇచ్చిన ప్రతి దానికి మనం లెక్క చెప్పాలి. ఎందుకంటే దాని మీద గృహ నిర్వాహకత్వపు బాధ్యత దేవునికి ఇచ్చినాడు. నీకు ఇచ్చినటువంటి దాన్ని ఏ విధంగా నువ్వు వాడుతావు, ఏ విధంగా దాన్ని నిర్వహిస్తావు, ఏ విధంగా కాపాడుతావు. దావీదుకి ఇచ్చినటువంటి ఆస్తి అంతా కూడా తను జలసాలు చేయడానికి ఖర్చు పెట్టలే. దావీదుకి ఇచ్చినటువంటి ఐశ్వర్యము తన సొంత విలాసాల కొరకు ఖర్చు పెట్టలే. కానీ దావీదుకి ఇచ్చిన సమస్తమును తీసుకొచ్చి ఏం చేశాడు తెలుసా? దేవుని ఆలయము కట్టబడ్డానికి తన ఆలయము కొరకు ఖర్చు పెట్టాడు, దేవుని కొరకు ఖర్చు పెట్టాడు. ఆయన ఆరాధించిన బిడ్డలమైనటువంటి మనం ఏం చేయాలి తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన తలాంతుని దుర్వినియోగపరుస్తున్నావా? ఆయన రాజ్య వ్యాప్తి కొరకు దాన్ని వినియోగిస్తున్నావా? నీకు ఇచ్చే ప్రతి తలాంతు దేవుని కోసం వాడబడాలి, దేవుని మహిమార్థమే వాడబడాలి. అసలు నువ్వే దేవుని మహిమ కొరకు జీవించాలి. దేవుడిని రక్షించినాడు, ఆ రక్షణకు సాదృశ్యంగా దేవుడు ఏం చేశాడు? ఆ రక్షణ నీకు ఇచ్చి ఏం చేసేదా? దీన్ని నువ్వు ఎట్లా ఖర్చు పెడతావో పెట్టు. నీకు ఇచ్చిన రక్షణను ఏ విధంగా వినియోగిస్తావు, అది ఆయన నామ మహిమార్థం వినియోగించబడాలి. సో డేవిడ్ ఏ విధంగా అయితే పిలువబడ్డాడో మనం కూడా దేవుని చేత పిలువబడిన వారము. వీఆర్ కాల్డ్ టు బ్రింగ్ అవర్ ఆఫరింగ్స్. అందుకనే 12వ అధ్యాయంలో రోమా 1 వచనంలో సజీవ యాగముగా మన జీవితాలు ఆయనకు అర్పించాలి. ఆయన ఇచ్చిన రక్షణకు మన జీవితాల్లోని ప్రతి వరాన్ని, ప్రతి టైంని, ప్రతి ఫైనాన్స్ని, ప్రతి తలాంతును, ప్రతి బలాన్ని, నీ జ్ఞానాన్ని ఆయన నామ మహిమార్థమై నువ్వు దాన్ని ఖర్చు పెడుతున్నావా? దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆస్తిని తీసుకొచ్చి దేవుని మందిరము కట్టబడ్డానికి దావీదు దానికి అర్పించినట్లుగా చూస్తున్నాం. అది మనీ అయినా సరే, వెదర్ ఇట్ ఈస్ టైం, మనీ ఆర్ వర్షిప్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నీకున్న , , 2 నీకున్నవన్నిటి మీద ఎవరు అధికారిని తెలుసుకొని నువ్వు భయపడాలా? 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 2 నీకున్నవన్నిటి మీద ఎవరు అధికారి
ఎక్కడ? ఆఫీసులో పని చేస్తారు, ఇంకా నేనే రాజుని అనుకుంటారా? లేకపోతే మాకు అధికారం ఉన్నాడు కాబట్టి భయపడకుండా పని చేయాలని చేస్తారా? చెప్పండి. డ్యూటీకి వెళ్తారా ఆఫీస్కి? నాకెవరు అధికారం లేరని విచ్చలవిడిగా డ్యూటీ చేస్తామా, లేకపోతే భయపడకుండా చేస్తామా? విచ్చలవిడిగా చేస్తే ఏమొస్తుంది? మేమో వస్తుంది. మళ్ళీ కొన్నిసార్లు చూసి ఏం చేస్తారు? సస్పెండ్ చేస్తారు. ఇంకా అట్లా చేస్తే ఏం చేస్తారు? డిస్మిస్ చేసి పడేస్తారు. ఒకరి కింద పని చేస్తున్న మనమే వణుక్కుంటూ భయపడుకుంటూ జాగ్రత్తగా చేస్తాం. ఆ యజమానులకు అణిగి మెనిగి ఉంటాం. మన యజమాని దేవుడు అని చెప్పినాము, భయపడుతున్నాం ఆయనకి. ఏమన్నాడు? అన్నిటికీ యజమాని ఆయన, చివరికి మన జీవితానికి కూడా యజమాని అయినాడు, మన రక్షకుడు అయినాడు. ఇప్పుడు ఆ రక్షకుడు నిన్ను రక్షించి తన ఇంటి మీద నిన్ను స్టోర్డ్గా పెట్టినాడు. ఒక గృహ నిర్వాహకపు బాధ్యతను రక్షింపడిన బిడ్డలు ఎవరు? రక్షింపడిన ప్రతి బిడ్డ ఎవరు చెప్పండి? రక్షింపడిన ప్రతి బిడ్డ ఎవరు? గృహ నిర్వాహకుడు. ఏంటి? తనకిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, తనకిచ్చిన రక్షణను, తనకిచ్చిన తలాంతును, తనకున్న టైంను, తనకున్నటువంటి జ్ఞానాన్ని, తనకున్నటువంటి తలాంతును, తనకున్నటువంటి ప్రతిదీ ఆశీర్వాదాన్ని, తనకున్న డబ్బును, సమయాన్ని కూడా, బలాన్ని నీ యజమాని అయినటువంటి వాడిని సంతోషపెట్టే రీతిలో వినియోగించవలసిన అవసరము ఉంది. దావీదుకున్న ధనాన్ని తీసుకొచ్చి దావీదు యుక్తమైన దాన్ని ఖర్చు పెట్టాడు. దేనికి ఖర్చు పెట్టాడు చెప్పండి? మందిరము కట్టబడ్డానికి దాన్ని ఇన్వెస్ట్ చేశాడు. ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేయలే. తనకున్న తలాంతు ఇక్కడ దేవుడు అంటాడు, ఇదిగో నీకున్న వాటన్నిటికి కూడా నేనే అధిపతిని, జ్ఞాపకం పెట్టుకో. అవన్నీ నీకు ఇచ్చినంత మాత్రం నువ్వు దానికి అధిపతి కాదు. నీకు తలాంతులను ఇచ్చినా, ఆస్తినిచ్చినా, అంతస్తులు ఇచ్చినా, అధికారం ఇచ్చినా, కానీ నువ్వు దానికి అధిపతి కాదు. నీకు ఇచ్చిన తలాంతులన్నిటి మీద, ఆశీర్వాదాలన్నిటి మీద నేను అధిపతిని తెలిసి బతుకు. నేను అధిపతిని తెలిసి బ్రతుకు. వాటిని ఏ రీతిగా నిర్వహిస్తున్నావో ఆలోచించి నిర్వహించు. ఏ రీతి ఖర్చు పెడుతున్నావు ఆలోచించి ఖర్చు పెట్టు. నీకు ఇచ్చిన వాటిని దుర్వినియోగపరచొద్దు. నీకు ఇచ్చినవన్నీ కూడా నన్ను సంతోషపెట్టడానికి నువ్వు ఖర్చు పెట్టాలి. నన్ను సంతోషపెట్టే రీతిలో నువ్వు జీవించాలి. ఎందుకంటే వాటన్నింటి ఇచ్చిన వాడిని, వాటన్నిటి విషయంలో ఒకరోజు నేను మిమ్మల్ని లెక్క అడుగుతా. అందుకనే రక్షణ సంపాదించుకున్న మనము సంపాదించుకున్న రక్షణను బట్టి లెక్క చెప్పవలసిన అవసరం ఒక రోజు ఉంది. The day will come, you have to give an account of your salvation and every act that you act upon this earth. ఈ భూమి మీద నువ్వు చేసే ప్రతి పనికి, నువ్వు సంపాదించుకున్న రక్షణకు లెక్క చెప్పాలి. ఎందుకంటే నీ యజమానుడు దేన్నైతే నీకు ఇచ్చాడో దాని విషయంలో నేను లెక్క అడుగుతాడు. సో దేవుని బల్ల దగ్గరకు వస్తున్న మనము విలువ పెట్టి కొనబడిన వారము. ఆ బల్ల దేవుడు నీ కోసము తన ప్రాణాన్ని క్రయముగా అర్పించిన దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. రక్షణ ఫ్రీగా దొరకలేదు. ఆయన ప్రాణం పెట్టి నిన్ను రక్షించినాడు. ఇప్పుడు రక్షణ నీకు ఇచ్చినాడు, దాన్ని ఎట్లా వినియోగిస్తున్నావు? రక్షింపబడిన మనం మన రక్షణను ప్రభు కోసం, ప్రభు నామ మహిమార్థమై మన యజమానుడు సంతోషపెట్టే రీతిలో దాన్ని వినియోగిస్తున్నామా? అందుకంటాడు, మేమెవరిని, నా జనులు ఎలాంటి వారు. చూడండి నేను ఎంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు. 14వ వచనంలో చదువుతున్నాం, మొదటి 29లో. నేనెంతటి వాడను, హూ యామ్ ఐ అండ్ వాట్ ఈజ్ మై పీపుల్. నేనెంతటి వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు. ఇంత ఇచ్చుటకు ఏంటి? నీ స్వసంపాద్యములో కొంత మీకు ఇచ్చుచున్నాము. ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు నేను ఎంత మాత్రపు. ఏంటి ఏమంటారు తెలుసా? ఎట్లా ఇచ్చినాడు చెప్పండి? ఎట్లా ఇచ్చినాడు? వాళ్ళు రాజు జనులు ఎట్లా ఇచ్చారు? మనఃపూర్వకముగా, ఈ ప్రకారము ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు ఎంత మాత్రపు వారు. అంటే అక్కడ క్లియర్గా ఏ క్రెడిట్ కూడా తన మీద వేసుకోవట్లేదు. చూడండి, ఏ క్రెడిట్ కూడా. అంటే ఈ ఇచ్చే సామర్థ్యం కూడా నువ్వే ఇచ్చినావు. ఏంటి? ఈ ఇచ్చే సామర్థ్యం కూడా నువ్వే ఇచ్చినావు. ఇది మా సామర్థ్యాన్ని బట్టి ఇచ్చినాం అనట్లే.
అంటే ఈ ఇచ్చే సామర్థ్యం కూడా నిన్ను బట్టే కలిగింది మాకు. ఈ రీతిగా ఇచ్చే విషయంలో కూడా మేము ఏమాత్రము వాడము అంటే, ప్రభువా అన్నీ నీ వల్లనే మేము చేయగలుగుతున్నాం. అంటే ఇక్కడ ఏమాత్రం జీవితము తన చేతిలో ఉన్నట్టుగా లేదు, కానీ దేవుని చేతిలో పెట్టేసినాడు. తన ఆలోచన అంతా కూడా తను ఏమి చేసినది ఆయన వల్లనే చేస్తున్నానని, తను ఏమి కలిగి ఉన్నది ఆయన వల్లనే కలిగి ఉన్నానని ఆ నిశ్చయతలోనికి వచ్చినాడు. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆయన నుంచే మనకు వస్తుంది, ఆయన వల్లనే మనకు కలుగుతుంది. అందుకని లూకా సువార్తలో చూసినట్లయితే చూడండి, ఒక నమ్మకమైనటువంటి ఒక పనివాడిని గురించి రాయబడింది 12వ అధ్యాయంలో. లూకా సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయం 42లో పేతురు, ప్రభువా దేవుడు ఉపమానం చెప్పినాడు అక్కడ, జాగ్రత్తగా ఉండండి, మీ నడుములు కట్టుకొని ఉండండి. 35వ వచనంలో మీ దీపములు వెలుగుచుండనివ్వండి, ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అప్పుడు ఎవడు వచ్చునో అని అతని కొరకు అతడు ఎప్పుడు వచ్చునో అని యేసు ప్రభు కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండండి, నిద్రపోవద్దండి, జాగ్రత్తగా ఉండండి. 36వ వచనం చదువుతున్న 12 లూకా 12:36. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనడో ఆ దాసులు ధన్యులు. అంటే ఏంటి? దాసులు అనగా ఎవరు? పనివారు. దేవుడు అన్నిటికి యజమాని, నిన్ను రక్షించినాడు, ఇప్పుడు నీకు బాధ్యత అప్పగించినాడు. ఈ దాసుడు ఎట్లా ఉండాలో? యజమానికి నమ్మకస్తుడుగా ఉండాలా, మెలకువగా ఉండాలా, యజమాని సంతోషపెట్టే రీతిలో జీవించాలా, యజమాని అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తూ ఉండాలా, నిద్రపోతూ ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. వాచ్మెన్ పని అప్పగించాడంటే నిద్రపోతే యజమాని వస్తే ఏం చేస్తాడు? తీసి పడేస్తాడు. నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆధిక్యతలను, తలాంతులను నీ యజమాని ఈ భూమి మీద నువ్వు నమ్మకంగా దేవునికి ఉపచారం చేస్తే, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క తలాంతులను దేవుని కొరకు నమ్మకంగా వినియోగిస్తే, దేవుడు ఇచ్చినది దేవునికే వాడాలి. ఏంటి అంటే నువ్వు తినొద్దని కాదు, నేను జీవించడానికి పోషిస్తున్నాడు, నీ అవసరాలు తీర్చడానికి ఆయన ఇస్తున్నాడు. కానీ గోలేమై ఉండాలి తెలుసా? నువ్వు బ్రతుకుతూ ఆయన కొరకు బ్రతకాలి, ఆయన ఇచ్చిన అనుభవిస్తూ ఆయన కొరకు జీవించాలి, ఆయన ఇచ్చిన అనుభవిస్తూ వాటిని ఆయన కొరకు వినియోగించాలి. అది ఏమైనా సరే, సమయం దొరికిందా నువ్వు రెస్ట్ తీసుకో. నువ్వు మేలుకున్న సమయము నువ్వు రెస్ట్ తీసుకో. మిగిలిన సమయము, ఒకవేళ సమయం మిగిలితే ఎవరి కొరకు ఖర్చు పెట్టాలి? దేవుని పని కొరకు ఖర్చు పెట్టాలి. నీ ధనం ఉందా? నువ్వు వాడు, నువ్వు తిను, అనుభవించు. కానీ ఆ ధనము దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి నువ్వు వెనకంజ వేయకూడదు. అది నీ కోసమే ఇచ్చాడు, నేనే అనుభవించాలని కాదు. నువ్వు బతికి ఆయన కొరకు బతకాలి, నువ్వు అనుభవించి ఆయన కొరకు దాన్ని ఖర్చు పెట్టాలి. నీకు బలం ఉందా? జ్ఞానం ఉందా? 24 గంటలు నీ జ్ఞానాన్ని నీ సొంత అభివృద్ధి కొరకు వాడకూడదు. దేవుని రాజ్యం కొరకు, రాజ్య వ్యాప్తి కొరకు ఆయన యొక్క పొలములో నీ జ్ఞానాన్ని వినియోగించాలి. నీ తలాంతులు ఇస్తాడు దేవుడు, ప్రతి ఒక్కరికి ఒక తలాంతు ఇస్తాడు. అదినాలు అపోస్తలతో పాటు స్త్రీలు కూడా పరిచర్య చేసినారు. దాంట్లో చాలామంది వాక్యం చెప్పే, ఉపదేశం చేసేటువంటి తలాంతు వాళ్ళకి ఇవ్వబడలేదు, కానీ కొంతమందికే ఉంది. కానీ చాలామంది స్త్రీలు ఏం చేసినారు? మరి వాళ్ళకి వంటలు చేయడం వచ్చు, అపోస్తలకు ఉపచారం చేయడం వచ్చు, సేవకులకు పరిచర్య చేయడం వచ్చు. ఏం చేస్తారు? వాళ్ళకున్న తలాంతును ఏం చేస్తారు? అపోస్తలుల వలె వాక్యం ప్రకటించకపోయినా వంటలు చేసే ఆ తలాంతును వాళ్ళు వినియోగించి అపోస్తలులకు భోజనం చేసి పెట్టినారు. పరిచర్యలు ఎప్పుడు పక్కన ఉండేవాళ్ళు. అరే వీళ్ళు వంటలు చేస్తున్నది అంత విలువైంది కాదని దేవుడు తక్కువ చూపించు. తలాంతు అది వాక్యం చెప్పినా ఒకటే, వంట చేసే తలాంతు అయినా ఒకటే. నీకు ఇచ్చిన తలాంతు నువ్వు దేవుని కొరకు వినియోగిస్తున్నావు. ఎందుకంటే దాని మీద నీకు గృహ నిర్వాహకుడుగా నీకు ఇచ్చిన ఆ తలాంతును నువ్వు సరైన రీతిలో వినియోగించేటువంటి బాధ్యత దేవుడు నీకు అప్పగించి. ఆ తలాంతు ఇచ్చింది నీ కోసం కాదు, ఆ తలాంతు ఇచ్చింది ఆయన కోసం. దేవుని బల్ల చేయిస్తున్నటువంటి నువ్వు నీ సమయాన్ని, నీ యొక్క తెలివిని, నీ బలాన్ని, నీ జ్ఞానాన్ని దేవుని కొరకు వినియోగించే బిడ్డగా ఉన్నావా? వీటన్నిటి విషయంలో దేవుడు లెక్క అడుగుతాడన్న భయంతో బతుకుతున్నామా? బల్ల దగ్గరకు వస్తున్నాము, ఆయన క్రయం చెల్లించాడు, ఆయన కోసం జీవిస్తున్నామా? దేవుడు అంటాడు ఇక్కడ, పేతురు అంటున్నాడు, ఈ ఉపమానం ఎందుకు చెప్తున్నావు ప్రభువా? మెలుగుగా ఉండుట ఏమంటాడు చూడండి 38వ వచనంలో, లూకా 12:38. మరియు అతడు 2వ జామున వచ్చినాను, 3వ జామున వచ్చినాను,
ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనడో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడిలో వచ్చునో ఇంటి యజమానికి తెలిసినడలా అతడు మెలకుగా ఉండి తన ఇంటిని కన్నం వేయనీయడని తెలుసుకొనుడి. మీరు అనుకోనని గడిలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధముగా ఉండుడని చెప్పాను. దేవుడు శిష్యులను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద అనుదినము అనుక్షణము దేవుని ఎదుట మనం యోగ్యులముగా కనబడుతూ జీవించాలి. ఆయన దృష్టిలో మనం మెలకుగా ఉండేటువంటి జీవితాన్ని జీవించాలి. ఎక్కడ నిద్రపోతున్నట్లు కనబడడానికి వీల్లేదు. నమ్మకస్తులముగా ఉండాలి. అప్పగించిన పని నమ్మకంగా నిర్వర్తించేటువంటి దాసులుగా మనం బ్రతకాలి. మనకంటూ ఒక యజమాని ఉన్నాడు ఎరిగి జీవించాలి భూమి మీద. 41 వచ్చినప్పుడు పేతురు ఏమన్నాడు? ప్రభువా, ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా, అందరితో చెప్పుచున్నావా అని ఆయన అడగగా ప్రభు ఇట్లను, తగిన కాలంలో ప్రతి వానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించిన నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవడు? ఏమని చెప్పాను ఇంతవరకు నేను? మనం ఎవరము? గృహ నిర్వాహకులము. అయితే యజమాని అప్పగించినటువంటి ఆ యొక్క పనిని నమ్మకంగా చేయడానికి యజమానుడు తన ఇంటి మీద నియమించిన నమ్మకమైన బుద్ధి గల నిర్వాహకుడు. ఏంటిది? తగిన కాలంలో ప్రతివానికి ఆహారం పెట్టుట. ఇక్కడ సేవకుల గురించి కూడా మాట్లాడుతున్నాడు. సేవకులకు ఏం పని పెట్టాడు? వడ్డించే పని. ఏం వడ్డించే పని? సేవకులు ఆత్మీయ ఆహారాన్ని వడ్డిస్తే సంఘస్థులు ఏం చేయాలా? శరీర ఆహారాన్ని వడ్డించాలి. నేను చాలాసార్లు చెప్తున్నా, మరి రాబోయే దినాల్లో మరి దేవుడు ఎవరిని పురుకొల్పుతాడేమో తెలీదు. కనీసం ఒక 3 లేక 4 లేదా 5 మందికి అంత వైట్ రైసు అంత సాంబారు చేసి పెట్టేస్తే ప్రతి ఆదివారం పొద్దున్నే దూరం నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడే భోజనం చేసి వెళ్తారని ఆశ పడతా ఉన్నా. దాని గురించి చాలాసార్లు ప్రకటించినా కూడా మరి ఎవరికి బాధ్యత తీసుకోవాలన్న మనసు రాలే. ఎందుకంటే చాలా నమ్మకమైన గృహ నిర్వాహకులు కదా. మన కొరకు మనం వంట చేసుకుంటాం, కానీ ఎవరో వాళ్ళ కొరకు మనం ఎట్లా చేస్తాం? మన గృహ నిర్వాహకులము. మన ఇంట్లో మనం వంట చేసుకోవడం ముఖ్యమా? దేవునికి ఇష్టమా? లేదా మందిరానికి వస్తున్న దూరం నుంచి వచ్చే ఒక 4-5 వంట చేయడం దేవుడు సంతోషపడతాడా లేదా? చెప్పండి, మీరే చెప్పండి. అంటే వంటలు రానోళ్ళ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ? ఒకసారి నేనే అనుకున్నా, ఓపిక దయచేయ ప్రభు, నేనే పొద్దున వచ్చి సాంబార్ అన్నం చేసేయడానికి. అయితే ప్రభు అన్నాడు, నువ్వు పెట్టే అన్నం వేరే, వాళ్ళు పెట్టే అన్నం వేరే. నువ్వు పెట్టేది నువ్వు పెట్టు, వాళ్ళు పెట్టేది వాళ్ళు పెడతారు. నేను నీకు ఆత్మీయ ఆహారం పెట్టమన్నా ఆ విషయంలో నమ్మకంగా ఉండు. నువ్వు ఏ విషయంలో? ఆత్మీయ ఆహారం వడ్డించే విషయంలో నువ్వు నమ్మకం. ఎందుకంటే ఇక్కడ వడ్డించే పని యజమానుడు దాసునికి ఇచ్చినాడు. సో నేను వడ్డించే ఆహారం నమ్మకంగా వడ్డించకపోతే నేను లెక్క చెప్పాలా? బాగా వంటలు వచ్చి సంఘానికి 4-5 వంట చేయకుండా ఎగ్గొడుతున్నా నువ్వు కూడా దేవునికి నమ్మకం లెక్క చెప్పాలా? మనం వండుకొని తినేదానికంటే వండి ఎవరికైనా పెడితే ఇంకెక్కువగా దేవుడు సంతోషిస్తాడు. అట్లని మీ ఇంట్లో తెమ్మని కాదు. ఈడ బియ్యం ఉంది, ఈడ గ్యాస్ ఉంది, ఈడ ఉప్పు ఉంది, కారం ఉంది, పప్పు కావాలంటే అది కూడా ఇస్తాడు. ఈడ ఉండేది చేసి పెట్టండి, ఇంట్లో నుంచి ఏమొద్దు. ఇక్కడ బియ్యం బస్తా కూడా ఉంది ఇంట్లో. ఉందా లేదా రాము? ఉందా? అనుకుంటాడు దేవుడు, ఎవరు కూడా నా బిడ్డల గురించి పట్టించుకోవట్లేదు. నా గురించి పట్టించుకుంటున్నారు అందరూ, కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళ గురించి కూడా పట్టించుకోవాలి. చాలా దూరం నుంచి నడవలేని స్థితిలో ఆటోలో పండుకొని వస్తాడు దానియేలు. వాళ్ళ అమ్మ వస్తుంది ఇక్కడికి, వాళ్ళ భార్య వస్తుంది, వాళ్ళు వేరే ఊరు నుంచి వస్తున్నారు. వాళ్ళ ఆరాధన అయిన తర్వాత అట్లే పంపిస్తుంటే ఎన్నిసార్లు కడుపు మంట అనిపించలే మనకి? ఎవరికన్నా కడుపులో నొప్పి అయిందా? హృదయంలో నొచ్చుకున్నారా? అరే అంత దూరం నుంచి వస్తున్నారు, కాళ్ళు చేతులు బాగలేకపోయినా పడుకొని వస్తున్నాడు బెడ్లో. ఒక పక్షవాయువు వాడిని దేవుడి దగ్గరికి తీసుకొచ్చినట్లుగా వాళ్ళు ఆసక్తితో వచ్చినట్లు వాళ్ళు వస్తున్నారు. నేనేం చికెన్ మటన్ బిర్యానీ చేయమని చెప్పలే, ఒక సాంబార్ అన్నము సింపుల్గా. అలాంటి వాళ్ళు తినిపోతే ఇక్కడ నీకు తెలీదు నీ కుటుంబంలో ఎంత దీవెనలు వస్తాయో. దేవుని బిడ్డలకు చేస్తే దేవునికి చేసినట్టే. దేవుని మందిర పరిచర్యలు అదొక భాగము. ప్రతి హెబ్రోన్ సావాసాలు వెళ్ళి చూడండి, ప్రతి ఆదివారము వండని ఆదివారం ఉండదు. దూర ప్రాంతాల నుంచి వస్తారు. నీ గృహ నిర్వాహకత్వం ఎంతవరకు వినియోగిస్తున్నావు?
దాని గురించి ఎగబడి వంతులు వేసుకొని మరీ చేస్తారు. దేవుడు రేపు వచ్చి లెక్క అడిగితే నీకు ఒక బాధ్యత అప్పగించిన కదా, ఆ బాధ్యతల గురించి నువ్వు గుర్తించలేదే, ఆ బాధ్యతను పట్టించుకోలేదే, నువ్వు నమ్మకమైన గృహ నిర్వాహకురాలుగా పనిచేయలేదే అని సేవకుని అంటాడు, ఆ విశ్వాసులు కూడా అంటాడు. నువ్వు దేవుని వాక్యం పంచిపెట్టాల్సిందిలో పంచిపెట్టలేదు, నన్ను లెక్క అడుగుతాడు. మీరు అన్నం వడ్డించి పెట్టాల్సింది మీరు వడ్డించలేదే, మీరు వంట చేయలేదు, మిమ్మల్ని అడుగుతాడు. మనం 3 పూటలు తింటున్నాం ఇంట్లో, మనకు తక్కువ చేసినాడా? మన మనస్తత్వం మన కడుపు మీద ఉండాలన్నా మందిరానికి వస్తున్న దూర ప్రాంతం చూస్తున్న వాళ్ళ మీద నిజంగా ఈ పని ముందు నుంచే చేసింటే చాలా మంది వచ్చేవాళ్ళు దూరం నుంచి. వాళ్ళు ఇప్పుడు చాలా మంది రావడం మానేసినారు దూరం నుంచి. ఎందుకు తెలుసా? ఇక్కడ 1 గంట అయిపోతుంది, వెళ్ళేసరికి 2 అవుతుంది, వంట చేసుకునేసరికి 3 అవుతుంది. ఆ కార్యం మొదలు పెట్టండి, సంఘంలో ఉద్యోగం వస్తుంది. సంఘం చాలా సార్లు అభివృద్ధి చెందకుండా చాలా కారణాలు ఉంటాయి. దాంట్లో సంఘస్థులుగా రక్షింపడ్డామని చెప్పుకుంటున్న మనము ఎక్కడ మన గృహ నిర్వాహకత్వ విషయంలో ఫెయిల్ అయినాము? దేవుని ఎదుట ఏ విషయంలో మనం ఉండాల్సినంత నమ్మకంగా లేకుండా, చేయాల్సినంత నమ్మకంగా పనిచేయకుండా మీద చేసేసి వెళ్ళిపోతున్నాం. దేవుడు అంటాడు, లెక్క అడుగుతాడు. నమ్మకమైన బుద్ధి గల నిర్వాహకునిగా ఎవడు ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచుంట కనుగొనుడో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాడిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే 45వ వచనం చదువుతున్నాము. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుటకు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకుని దాసదాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములో ఎరుగని గడియల్లోనూ ఆ దాసుని యజమానుడు వచ్చి వారిని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. తన యజమాని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. మనం దేవుని యొక్క మంత్ర విషయంలో, దేవుని యొక్క పరిచయ విషయంలో నమ్మకమైన గృహ నిర్వాహకత్వము మనము నిర్వహించకుండా ఉంటున్నామేమో పరీక్ష చేసుకుందాం. ఎందుకంటే మన జీవితంలో తగిలేటువంటి దెబ్బలు దేవుని యొక్క పరిచయలో మనం చేసే నిర్లక్ష్యమేమో. దేవుని బల దగ్గరకు వస్తున్నటువంటి నువ్వు దేవుని ఇంకా ఏ విషయంలో నిర్లక్ష్యం ఉన్నా పర్లేదు, కానీ దేవుని మందిరపు పరిచయ విషయంలో, దేవుని యొక్క గృహ నిర్వాహకత్వ విషయంలో, ఆ స్టూవర్డ్షిప్ విషయంలో ఎక్కడ నిర్లక్ష్యం ఉన్నాం పరీక్ష చేసుకున్నాం. దేవుని ఎదుట మనము నమ్మకమైన గృహ నిర్వాహకులుగా ఉన్నామా లేదా? అయితే తెలియక దెబ్బలు తగిలిన పనులు చేసిన వారికి కొద్ది దెబ్బలు తగులును. ఎవరికి ఎక్కువగా ఇవ్వబడనో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. దేవుడు నీకు ఒక బాధ్యత అప్పగించినాడు, చాలా విలువైన బాధ్యత అప్పగించినాడు. అందుకని దేవుడి దగ్గర అడుగుతున్నాడు, పని చేయలేదా? దేవుడిని గురించి ఆశ పెట్టుకొని ఉన్నాడు, నిన్ను రక్షించి నీకు రక్షణనిచ్చి నేనైతే నా పని చేసిన నమ్మకమైనటువంటి కుమారుడిగా దేవుడు నన్ను ఏ ఉద్దేశాన్ని బట్టి లోకానికి పంపించినాడో ఆ ఉద్దేశం నెరవేర్చే విషయంలో ఒక నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకుడిగా నేను నా ప్రాణాన్ని పెట్టమంటే పెట్టేసిన. నేను ఇష్టపూర్వక బలవంతంగా పెట్టినాడా యేసయ్య? బలవంతంగా పెట్టినాడా? ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని పెట్టినాడు. ఆయన నీ రక్షణార్థమై ఇష్టపూర్వకంగా తను బలి అయినాడు, ఇష్టపూర్వకంగా గాయాలు పొందినాడు, గాయపరచబడ్డానికి ఇష్టపడ్డాడు నీ రక్షణార్థమై. అవమానాలు ఇష్టపూర్వకంగా అనుభవించినాడు నీ రక్షణార్థమై, నా రక్షణార్థమై. శ్రమలు ఇష్టపూర్వకంగా అనుభవించాడు నీ రక్షణార్థమై, నా రక్షణార్థమై. గృహ నిర్వహణలో ప్రథముడైనాడు, నమ్మకస్తుడుగా, నమ్మకమైన దాసుడుగా, తండ్రికి కుమారుడిగా. ఆయన నీ నుంచి కోరుతుంది ఏం తెలుసా? ఆయన వలె నువ్వు కూడా ఇష్టపూర్వకముగా. వాళ్ళే బలవంతంగా ఇచ్చినారా? అక్కడ మొదటి దినవృత్తాంతాలు 29లో 14లో చదివాము. మనఃపూర్వకముగా ఏమని రాయబడింది? మనఃపూర్వకంగా. దేవుని కొరకు నువ్వు మనఃపూర్వకంగా పనిచేస్తున్నావా? ఎక్కడైనా మనస్సాక్షితో గద్దిస్తే ఈరోజు, ప్రవ్వా ఇదిగో బల్ల ముందు నాతో మాట్లాడినావు, నీ పని విషయంలో మనఃపూర్వకంగా నేను ఇంతవరకు చేయలేకపోయినా నన్ను క్షమించు. దేవునికి ఏ పనైనా మనఃపూర్వకంగా చేయాలి. ఊడడానికి వచ్చినా మనఃపూర్వకంగా ఊడవాలి.
ఇంకో పని పెట్టుకొని వచ్చి ఇక్కడ తొందరగా చేసేసి వెళ్ళిపోవాలని పారిపోవాలని చేస్తే అది మనపూర్వకం కాదు. ఏం చేయాలి? నువ్వు ఇదే పని చేయాలనే రావాలి. బూజులు దులిపినప్పుడు కూడా మనపూర్వకంగా దులపాలి. దేవుని మందిర పరిచర్య మనపూర్వకంగా చేస్తే ఆశీర్వాదం. ఆ మనపూర్వక చేయడంలోనే నువ్వు నమ్మకమైన దాసురాలివి, దాసుడు అని దేవుడు గుర్తిస్తాడు. నమ్మకమైన గృహ నిర్వాహకురాలివని దేవుడు అంగీకరిస్తాడు. ఆయన ఆరాధన అట్లే ఉండాలి, ఆయన పని కూడా అట్లా మనం చేయాలి. ఏ విషయంలో మనం ఫెయిల్ అవుతున్నాం, ఏ విషయంలో ప్రభుని మనము ఆయాస పెట్టినాం? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. రోమా 12వ అధ్యాయము 6వ వచనం. పన్నెండో అధ్యాయం 6-8 వచనాలు. రోమా 12. మనకు అనుగ్రహింపడినటువంటి కృప చొప్పుననే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కృపావరాలు దేవుడు అనుగ్రహించినాడు కదా. మనం కృపావరం కలిగిన వారు ఉన్నాం కనుక మనకు అప్పగించిన కృపావరాన్ని ఖచ్చితంగా దాన్ని నిర్వహించాలి. ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడవైతే బోధించడంలోను, హెచ్చరించువాడవైతే హెచ్చరించడంలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కనికరించువాడు సంతోషంతోను పని జరిగించవలెను. దేవుడు ఒక్కొక్కరికి ఒక కృపావరం ఇచ్చినాడు. నువ్వు పంచిపెట్టే మనసు ఉందా? నీకు వంట చేసే మనసు ఉందా? ఎట్లా చేయాలా? ఆ పని ఎట్లా చేయాలంట? మంచి ప్రవర్తన గలవారు విశ్వాస పరిమాణము చొప్పున మనకు అప్పగిన ప్రతి కృపావరమును మనం సరిగ్గా నిర్వర్తించాలా. నీకు ప్రవచించే వరము, ఇప్పుడు ప్రవచించే వరాలు అంతగా లేవు. కానీ ఒకవేళ పరిచర్య కింద రాయబడింది కదా 7వ వచనం ఆఖరి బట్టలో, పరిచర్య అయితే పరిచర్యలో దేవుని కొరకు ఏ పని చేయగలవు నువ్వు? దేవుడు నీకు ఇచ్చిన కృపావరములు దేవుని కొరకు వినియోగిస్తున్నావా మనస్ఫూర్తిగా? ఇందాకేమన్నావు? ఏ మనసుతో? దావీదు ఏ మనసుతో? దావీదులు ఏ మనసు ఇచ్చినారు? మనపూర్వకంగా పరిచర్య చేస్తున్నావా? చాలాసార్లు గమనిస్తుంటాను, ఇక్కడ ఏ ఫంక్షన్ జరిగినా ఆఖరి వరకు మందిరం అంతా పని అయిపోయిన తర్వాత శుభ్రం చేసి పోవాలని నిలబడే వాళ్ళ సంఖ్య ఎప్పుడు తక్కువే ఉంటుంది. ఫంక్షన్ అయిపోగానే బయట నుంచి వచ్చి వెళ్ళిపోతారు, చూస్తారా? అట్లా బయట వాళ్ళతో కలిసి వెళ్ళిపోతుంటారు చాలామంది. వీళ్ళు నమ్మకమైన గృహ నిర్వాహకులు అనుకుంటాడా, లేకపోతే వీళ్ళు అపనమ్మకస్తులైన గృహ నిర్వాహకులు అనుకుంటాడా? ఎప్పుడు చూసినా సునీత కనబడుతుంది, ఇందిరా కనబడుతుంది, కెజియా కనబడుతుంది, మరియమ్మ కనబడుతుంది. అంటే నేను యవనస్తుల గురించి చెప్తున్నా. మన మందిరంలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళకు కూడా మనం సేవ చేయాలి. కొంతమంది నడవలేని స్థితిలో వస్తారు, వెంటనే వాళ్ళని ఆహ్వానించి. అందుకనే ఆ మందిరం ముందు కొంతమంది మందిరంలో కూర్చుంటారు, కానీ కన్ను అందరి మీద ఉంటుంది కొంతమందికి. ఎందుకంటే వీళ్ళు నమ్మకమైన గృహ నిర్వాహకులు. ఎవరైనా సహోదరి కొంచెం కుంటుకుంటూ వస్తుందా, వెంటనే అట్లా వెళ్ళి పరిగెత్తి పట్టుకొని వచ్చి కూర్చోబెట్టాలా, చేయాల. ఇది గృహ నిర్వాహకత్వంలో ఒక భాగం. పరిచర్య నువ్వు చేస్తున్నావు, ఆమెకు కాదు, దేవునికి చేస్తున్నావు. మందిరంలో ఇక్కడ నేర్చుకున్నావు అనుకో, నీ ఇంటికి వెళ్ళి నీ అమ్మకు చేస్తావు, నీ అత్తకు చేస్తావు. ఇక్కడ ఇది ఒక మంచి ట్రైనింగ్ సెంటర్. దేవుని మందిరంలో చేయి. వచ్చి వాక్యం వినడం కాదు గృహ నిర్వాహకత్వం అంటే. లేదు, వాక్యం వినడం మంచిదే, కానీ నీకు ఒక గృహ నిర్వాహకత్వము అప్పగించబడింది. నువ్వు గృహ నిర్వాహకురాలివి, నువ్వు ఒక గృహ నిర్వాహకుడవు. నీకు ఒక బాధ్యత ఉంది, తెలుసా? లేదు, నా బాధ్యత వాక్యం వినడం, వెళ్ళిపోవడం, పండుకోవడమా? ఇదా మందిరానికి రక్షింపడిన వాళ్ళ జీవితంలో ఇదేనా ఉండాల్సిన గ్రహింపు? ఎందుకు రక్షించాడు? రక్షించి ఏం చేసినాడు? నీకు ఒక గృహ నిర్వాహకుని చేసినాడు. ఆయన మందిరపు పనిలో బాధ్యత ఇచ్చినాడు. నువ్వు నమ్మకమైన గృహ నిర్వాహకుడువా కాదా? నీకు అప్పగించిన ఆ యొక్క కృపావరములు దేవుని కొరకు వాడుతున్నావా లేదా ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. ఈరోజు తప్పించుకున్నా, రేపటి దినాన లెక్క చెప్పాల్సిందే. అందుకే రాయబడింది, మనం చదివిన ఇందాక లూకాసు వార్తలో, ఇట్లా సరిగా గృహ నిర్వాహకత్వం చేయని వారికి అనేకమైన దెబ్బలు.
మనకి దెబ్బలు తగులుతుంటాయి కానీ ఇది జ్ఞాపకం రాదు. ఏది జ్ఞాపకం రాదు? ఏది జ్ఞాపకం రాదు చెప్పండి? ఏది జ్ఞాపకం రాదు? మందిరములు నేను చేయాల్సిన పనులు నేను చేయలేకపోతున్నందుకే, ఒక మంచి గృహ నిర్వాహకుడిగా నేను లేనందుకే, దేవుని మందిరం పని పూర్ణ హృదయంతో చేయలేకపోతున్నందుకే నాకు ఈ దెబ్బలు తగులుతున్నాయి అనుకోరు. నీకు ఈ చిన్న గ్రహింపు వచ్చిందనుకో, నీకు గాయం మానిపోతుంది. ఒక గ్రహింపు చాలు, ఒక చిన్న పశ్చాత్తాపము చాలు. నీ ఉన్న స్థలంలో నాకెందుకు నీ దెబ్బలు తగులుతున్నాయి? ఎందుకు తగులుతున్నాయి? దేవుని మందిర విషయంలో నేను నిర్లక్ష్యంగా ఉన్నందుకు, ఒక మంచి గృహ నిర్వాహకుడుగా లేకపోతున్నందుకు, దేవుడు నాకు ఇచ్చిన కృపావరములను దేవుని కొరకు వాడకుండా పోతున్నందుకే నాకు ఈ దెబ్బలు తగులుతున్నాయి. ఈ ఆలోచన మనం కలిగిన వారంగా జీవిస్తున్నామా? ఒక కుటుంబముగా మనం జీవిస్తున్నామా? ఇదే 12వ అధ్యాయం 4-8 వచనాల్లో ఏమని రాయబడింది? రోమ 12వ అధ్యాయము 4-8 వచనాల్లో, ఒక్క శరీరంలో మనకు అనేకమైన అవయవాలు ఉండినట్లు ఈ అవయవాలన్నింటికి ఒక్కటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవులమై ఉన్నాము. ఏంటి? ఏం జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ? శరీరంలో అవయవాలు ఎన్నో ఉన్నాయి, కానీ అన్ని అవయవాలు ఒకటేనా? వేరు వేరా? ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేయడానికి దేవుడు ఒక్కొక్క అవయవాన్ని పెట్టాడు శరీరంలో. కాళ్ళు చేసేవి కాళ్ళు చేస్తాయి, చేతులు చేసేవి చేతులు చేస్తాయి, నోరు చేసేది నోరు చేస్తుంది, కళ్ళు చేసేది కళ్ళు చేస్తాయి, చెవులు చేసేది చెవులు చేస్తుంది, బ్రెయిన్ చేసేది బ్రెయిన్ చేస్తుంది. అవయవాలు ఉన్నాయంటే మనమందరం ఎవరో మందిరంలో అవయవాలము. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని, ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవము అని చెప్తూ ఏమంటుంది తెలుసా? ఒకరికొరకొకరము అని రాయబడింది. ఏమని రాయబడింది? ఏమని రాయబడింది? చదవండి 4వ వచనంలో, 5వ వచనం ఆఖరి మాట, మనము క్రీస్తు యొక్క శరీరములుగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్న. ఒకరికొకరము, నా కొరకు నేనుగా అనలేదు అక్కడ. కంప్లీట్గా నీ యొక్క యాటిట్యూడ్ కంప్లీట్గా మారిపోతే నీ యాటిట్యూడ్ దేవునికి గ్రాటిట్యూడ్ అయిపోతుంది. ఏమైపోతే చెప్పండి? నీ యాటిట్యూడ్లో మార్పు వస్తే ఆ గ్రాటిట్యూడ్ అనేది నెక్స్ట్ వస్తుంది. దేవునికి కృతజ్ఞతా భావం రావాలంటే మార్పు ఎక్కడ రావాలా? నీ యాటిట్యూడ్లో మార్పు రావాలా. నేను నా కోసం కాదు, ఎదుటి సహోదరి కోసం. నేను నా కోసం కాదు, ఎదుటి వారి కోసం. ఎవరి కోసం? నేను ఒక అవయవాన్ని దేవుని యొక్క మందిరంలో, అయితే నా కోసం కాదు. ఈ చెయ్యి కోసమా? ఈ చెయ్యి శరీరం కోసమా? ఈ చెయ్యి కోసం బతుకుతుందా? ఈ చెయ్యి శరీరం కోసం బతుకుతుంది. ఈ చెయ్యి అనుకుంటుంది కాలు కోసం నేను జీవిస్తున్నా అనుకుంటుంది. కాలు అనుకుంటుంది ఈ చేతి కోసం జీవిస్తున్నాను. కాళ్ళు చేతులు ఆ రెండింటి మధ్య ఉండేటువంటి ఆ కోఆపరేషన్ బట్టే పనులు శరీరము క్షేమముగా ఉంది. శరీర క్షేమము, అవయవాలు వాటి పనులు చేయడం ద్వారా క్షేమంగా ఉంది. ఏంటి శరీరం అంటే? ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ద చర్చ్. దేవుని యొక్క మందిరము ఉద్యోగం కలిగిగా, దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క మహిమ చూడగలగాలంటే అందరూ ఆ దేవుని మందిరంలో అవయవులుగా ఉండే వాళ్ళు ప్రతి అవయవము అవి చేయాల్సిన పనులు అవి చేసుకుంటూ వెళ్తేనే, ప్రతి అవయవం తన యొక్క గృహ నిర్వాహకత్వాన్ని అది సరిగ్గా ఎగ్జిక్యూట్ చేస్తేనే, ప్రతి అవయవం తను చేయాల్సిన పని చేస్తేనే ఫైనల్గా ఏది బాగుంటుంది చెప్పండి? ద బాడీ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క శరీరం అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క మందిరం. దేవుని మందిరంలో మహిమ, దేవుని మందిరంలో సమృద్ధి, దేవుని మందిరంలో తేజస్సు, దేవుని మందిరంలో ఉజ్జీవము, దేవుని మందిరంలో బలము, దేవుని మందిరంలో ఆదరణ, దేవుని మందిరంలో సంతోషము ఎప్పుడుంటుంది చెప్పండి? ఏ అవయవము చేయాల్సిన పని అవయవము చేయాలి. నీవు నేను అందరము శరీరంలో కాదు, నీవు నేను శరీరం కాదు, నీవు నేను అవయవములము. ఏంటి? నీవు నేను అవయవములను. ప్రతి అవయవము దానికి అప్పగించిన పని చేయాలి, అది చేయగలిగే పని చేయాలి. చెయ్యి పోయి కాలు చేసే పని చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రమాదం. కాలు చెయ్యి చేసే పని చేస్తా అంటే
చెయ్యి, నువ్వు చేయొద్దు, కాళ్ళతో నేను చేస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో, నా కాళ్ళ పని నువ్వు చెయ్యి నువ్వు అంటే అప్పుడు అన్న అర్థం ఏంటి? నేను నడవడం మానేస్తా, నువ్వు చేతుల మీద నడవంటే అవుతుందా? నీకు దేవుడిచ్చిన కృపావరం నువ్వు వాడు. అరే పక్క ఉన్న వాళ్ళది నీకు కావాలని ఎందుకు కోరుకుంటావు? ఒక సహోదరుడు వచ్చాడు, సువార్థికుడు, వచ్చి అన్నా ప్రార్థన చేయనా? సువార్త బ్రహ్మాండంగా నాతో కలిసి తిరిగినాడు, చేసినాడు, ఇప్పుడు సువార్త జరిగిస్తున్నాడు. కానీ ఒకరోజు వచ్చి అన్నాడు, అన్నా నాకు ఒక ప్రత్యేకమైన ప్రార్థన రిక్వెస్ట్ ఉంది అన్నాడు. ఏం లేదా చెప్పండి, చేస్తాను. ఏం లేదన్నా, నాకు ఇట్లా చేయి పెట్టగానే స్వస్థతలు జరిగిపోవాలన్నా, స్వస్థతావరం వచ్చేటట్లు ప్రార్థన చేయనా అన్నాడు. ఆల్రెడీ దేవుడు నీకు ఏ కృపావరం ఇచ్చినాడు? సువార్త ప్రకటించే కృపావరం ఇచ్చినాడు. దాని ముందు కరెక్ట్గా చేయి కదా. దేవుడు నీకు ఒక వరం ఇచ్చినాడంటే ఆ వరాన్ని నిర్వహించే విషయంలో ఒక నమ్మకమైన గృహ నిర్వాహకుడుగా ఆ పని చేయి. లేని దాని కొరకు ఎందుకు ఆశిస్తావు? ఒకవేళ నువ్వు నమ్మకంగా దీంట్లో ఉన్నావు అనుకో, దేవుడు దాన్ని యాడ్ చేస్తాడు అడగకుండానే. కానీ సువార్త విలువైందా, స్వస్థత విలువైందా? ఇప్పుడు వీళ్ళకి ఏమైంది? ఫోకస్ దేని మీదకి పోయింది? విలువైన దాని నుంచి ఏదైతే విలువ తక్కువదో స్వస్థత మీదకి పోయింది. ఎందుకంటే సువార్త ప్రకటించుకుంటూ పోతే అవమానాలు వస్తాయి, స్వస్థత చేస్తే ఘనత వస్తుంది, పాపులర్ అవుతాము, పేరు ప్రతిష్టలు వస్తాయి, జనాలు వెంబడి గుంపులుగా వస్తారు. నెక్స్ట్ ఏమవుతుంది? గుంపులు జనాలు వస్తే ఏమవుతుంది? ఇన్కమ్ పెరుగుతుంది. నువ్వు చేసే ప్రతి పనికి జీతం దేవుడు సిద్ధపరిచి పెట్టాడు బయట పైన. ఈ భూమి మీద ఎవడు ఇవ్వలేడు ఆ జీతాన్ని. నీ కృపావరము నమ్మకంగా వాడు, నీ కృపావరము నిస్వార్థంగా వాడు. నీకు అప్పగించిన కృపావరం విషయంలో నమ్మకమైన గృహ నిర్వాహకుడు ఉంటూ ప్రతిఫలము ఆ వరాన్ని ఇచ్చిన వాడిస్తాడు. మనుషుల దగ్గర ఆశించొద్దు. నీకు అప్పగించిన పరిచయం నమ్మకంగా చేయి. కొంతమందికి విజ్ఞాపనల మీద భారం ఉంటుంది. వస్తారు వాళ్ళు దేవుడి మందిరంలో కూర్చొని విజ్ఞాపనలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇచ్చిన వరం అది చేస్తారు. కొంతమందికి వంట చేసే వరం ఉంటుంది, వాళ్ళకి ఇచ్చిన వరం అది వాళ్ళు చేస్తారు. అందుకే దావీదు తనకు అప్పగించినటువంటి ఆ యొక్క ధనములు నిర్వహించే విషయంలో నమ్మకమైన గృహ నిర్వాహకుడిగా, తన అధికారం విషయంలో దుర్వినియోగం చేసుకోలే, తనకిచ్చిన ఐశ్వర్యం విషయంలో దుర్వినియోగం చేసుకోలే, తనకున్న బలం విషయంలో దుర్వినియోగం చేసుకోలే, తనకున్న ఘనత విషయంలో దుర్వినియోగం చేసుకోలే. సమస్తమును దేవుని మహిమార్థమై వాడినాడు. తన చేతుల అధికారం ఉన్నా, ధనమున్నా తనకి ఇష్టానుసారం ఖర్చు పెట్టలే. దేవుని డబ్బు ఇష్టానుసారం ఖర్చు పెడుతున్నాడు సిగ్గు లేకుండా. నిలబడి ఎట్లా వాక్యం చెప్తారో అర్థం కాదు. దేవుని సొమ్మును లోక సంబంధమైన విషయాలకు ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ ఎవడు అడగకపోవచ్చు, రేపటి దినాన ఆయన ఎదుట నిలబడాలి, ఆయన అడిగితే లెక్క చెప్పాలా. తప్పించుకోలేము, భయం లేదు. ఎవరిని సేవిస్తున్నామో కూడా మర్చిపోయి పని చేస్తున్నారు. అందుకే పంచిపెట్టువాడు పంచిపెట్టే విషయంలో నమ్మకంగా ఉండాలి. అది వాక్యమైనా సరే, అది పరిచయం అయినా సరే, నీ కృపావరం విషయంలో సరే, డబ్బు ఖర్చు పెట్టే విషయంలో సరే, ప్రతి విషయంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. ఏ విషయంలో నేను అపనమ్మకస్తున్నా, వాళ్ళ దగ్గరకు వస్తున్నటువంటి మనము సరి చేసుకుందాం. దేవుని దగ్గర మనము ఒప్పుకుందాం. ప్రభు నన్ను క్షమించు. అపోస్తలుగా మనం పిలువబడ్డాం, పరిచారకులం మనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాల్లో అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తున్నాడు? 1 కొరింథీ తన గురించి ఏమని పరిచయం చేసుకుంటున్నాడు? 1 కొరింథీ 4వ అధ్యాయం చదివి ముగిద్దాం. ఏమంటున్నాడు? మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడు నమ్మకం వాడై ఉంటా అవశ్యము. ఇలాగూ క్రీస్తు యేసు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావింపవలను. ఏ విషయంలో సేవకులు? ఇలాగూ క్రీస్తు సేవకులమనియు. క్రీస్తు సేవకులనే మాట ఎక్కడ పోయిందో ఇప్పుడు? మేమంతా బాస్లమే అయిపోయినారు ఇప్పుడు అందరూ. సేవకులు అనే విషయం దాని డెఫినేషనే తెలియదు ఇప్పుడు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసే స్థలాల్లో సీనియర్ జూనియర్ అని ఉంటుంది కదా, అట్లా అయిపోయింది ఇక్కడ కూడా. ఏమైపోయింది?
ఈ పరిచయలో కూడా సీనియర్ సేవకుడు, జూనియర్ సేవకుడు. సీనియర్ అనగానే ఆయన అప్పుడే తన గురించి చాలా గొప్పగా అనుకుంటున్నాడు, చాలా ఎత్తైన వాడిని, నేను చాలా పెద్దోడని. ఆయన కంటే కింద ఉండి చాలా తక్కువగా చూసి మాట్లాడుతుంటారు. అపోస్తలుడు తన గురించి తను పరిచయం చేసుకుంటూ, మీరు నన్ను ఎలా భావించండి అన్నాడు. మీరు మమ్మల్ని ఎలా భావించండి కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. మేమెవరము క్రీస్తు సేవకులమనియు, ఇలాగూ క్రీస్తు సేవకులమనియు, దేవుని మర్మ విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావించవలను. ఇంతకంటే ఎక్కువ మా గురించి ఆలోచించొద్దు. దేవుని మర్మాలు తెలియజేసే విషయంలో మేము ఒక నమ్మకమైన పనోళ్ళము, నమ్మకమైన లీడర్స్ అనలే ఆయన, నమ్మకమైన గృహ నిర్వాహకు. అంటే అపోస్తలుడైన పౌలుకు తెలుసు, దేవుడు మాకు ఇచ్చిన తలాంతుల్లో నమ్మకమైన పనివారిగా, నమ్మకమైన గృహ నిర్వాహకులుగా దేవుడు మనల్ని అపాయింట్ చేశాడని అపోస్తలుడైన పౌలు ఒప్పుకుంటున్నాడు. లీడర్ అనుకోవట్లే, నేను ఒక పనివాడిని, నమ్మకమైన గృహ నిర్వాహకుడిని. మీరు ఎవరైనా నన్ను గురించి ఆలోచిస్తే ఏమని ఆలోచించండి, సేవకునిగా చూడండి. సేవ చేయడానికి నేను పిలువబడ్డాను చూడండి. నేను దేవుని ఇంటిలో ఒక గృహ నిర్వాహకుడని నన్ను భావించండి. ఇంతకంటే ఎక్కువ నన్ను భావించొద్దు. మీరు ఇంతకంటే పెద్ద టైటిల్ నాకు పెట్టొద్దు. సీనియర్ పాస్టరు, సూపర్ సీనియర్ పాస్టరు అనొద్దు నన్ను. చెప్పండి, ఇప్పుడు అపోస్తలుల్లో గొప్ప అపోస్తలుడు ఎవరు? అట్లా చూసుకుంటా కూడా విస్తారమైన సేవ చేసిన అపోస్తలులు ఎవరు? అపోస్తలుడైన పౌలే. కానీ అపోస్తలుడైన పౌలు ఎప్పుడు కూడా తన గురించి గొప్పగా ప్రకటించుకోలే. నేను దాసుడను, అందరికంటే కడపటి వాడను, పాపాత్మలో ప్రధానుడను, పాపుల్లో ప్రధానుడను. లీడర్స్ అంటే వీళ్ళు. ఒక ఆయన ఇంటిలో పనివాడను, నమ్మకమైన పని చేయడానికి దేవుడు ఆయన ఇంటిలో నన్ను అపాయింట్ చేసినాడు. మనమందరం ఎవరో చెప్పండి, దేవుని గృహ నిర్వాహకులము మనము. అపోస్తలుడే నన్ను ఒక గృహ నిర్వాహకుడిగా భావించి అన్నప్పుడు మరి సంఘంలో ఉండే వాళ్ళందరూ ఇంకెవరు అంతకంటే గొప్పోళ్ళ చెప్పండి. బల్ల దగ్గరికి వస్తున్నావు, నీవు దేవుని ఇంట్లో, దేవుని పరిచర్యలో, దేవుని కార్యాల్లో నమ్మకమైన గృహ నిర్వాహకుడుగా ఉన్నావా లేదా? లేకపోతే దేవుని దగ్గర క్షమాపణ అడుగు, సరిచేసుకో. మరియు గృహ నిర్వాహకుల్లో ప్రతి వాడు నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను మీరు విమర్శింపబట్ట నాకు మిక్కిలి అల్పమైన సంగతి, నన్ను నేనే విమర్శించుకొనను. నన్ను నేను విమర్శించుకోను, మీరు నన్ను విమర్శించండి. ఏ విషయంలో నేను అపనమ్మకం ఉన్నానో ఎత్తి చూపించండి, సరి చేసుకుంటా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనల్ని విమర్శిస్తున్నాడు. ఏమని విమర్శిస్తున్నాడు? ఏ విషయంలో మనము ప్రభు పనిలో ఆయన దృష్టిలో ఉండాల్సినంత రీతిలో మంచి గృహ నిర్వాహకులుగా ఉండలేకపోయినామో సరి చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏ విషయంలో మనము దేవునికి ఆయాసాన్ని పుట్టిస్తున్నామో, మనకిచ్చిన కృపావరంలో ఏ విషయంలో మనం సరిగా వినియోగించలేకుండా పోయినామో, దేవుని యొక్క బోధను బోధిస్తూ అపోస్తలుడైన పౌలు ఒక సత్యమును గమనించమని ఇక్కడ వేడుకుంటూ ఉన్నాడు. గృహ నిర్వాహకంలో నిర్వాహకత్వము ఆ యొక్క నమ్మకముగా పనిచేయడం మాత్రమే కాదు, ఎట్లా పనిచేయాలంట? నమ్మకముగా పనిచేయటం అవశ్యము. నువ్వు దేవునికి నమ్మకంగా పనిచేస్తున్నావా? దేవునికి అపనమ్మకస్తున్న పనోడివా? నమ్మకమైన గృహ నిర్వాహకుడివా? అపనమ్మకమైన గృహ నిర్వాహకుడివా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని చివరిగా 1 పేతురు 4వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు మనకు ఒక అద్భుతమైనటువంటి ఒక కృపా వరమును మనకు అనుగ్రహించాడు. దాని సరైన రీతిలో సద్వినియోగం. 1 పేతురు 4వ అధ్యాయం 10వ వచనము చూడండి. దేవుని నానా విధములైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయడి. నాకే కృపావరం ఇవ్వలేదు అంకుల్ అని చెప్పినావు అనుకో, నువ్వు అబద్ధికుడివి, అబద్ధికురాలివి. ఏదో ఒక కృపావరం దేవుడు నీకు ఇచ్చినాడు. నీకు ఇచ్చిన ఆ వరాన్ని
నువ్వు దేవుని కొరకు వినియోగించు. నీకు ఇచ్చిన వరము నీ కోసం కాదు, నీకు ఇచ్చిన వరము నీ ఎదుటి వారి కోసం. అందుకే అక్కడ రాయబడింది, అక్కడ ఏం రాయబడిందంటే, ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయండి. ఏంటి? బాగా ఆమ్లెట్ వేసుకొని తినడం ఇష్టం, ఆమ్లెట్ బాగా చేయడం ఇష్టం. ఇంటికి పోయి ఆమ్లెట్ వేసుకొని నేను తిన్నా అనుకో, నువ్వు తినొద్దని కాదు, తిను. కానీ నువ్వు తింటూ ఏం చెయ్యి, నీకు ఆమ్లెట్ వేసే విషయంలో ఎక్స్పర్ట్ కదా, ఆ ఆమ్లెట్ ఇంకొకరికి వేసి. ఎప్పుడు నువ్వే వంట చేసుకొని తినొద్దు, ఎప్పుడు నువ్వే తినదు ఆమ్లెట్. చికెన్ బాగా చేయడం వచ్చా? ఇది నా కోసమే దేవుడు ఇచ్చినాడు. ఈ చికెన్ చేసేవారు, బిర్యానీ చేసేవారు నాకే ఇచ్చినాడు. పోయి వంట చేసుకొని తిందాం ఆదివారం. ఆ వరం ఎందుకు ఇచ్చినాడు? నువ్వు తిను, అవకాశం దొరికినప్పుడు ఆ వరాన్ని ఎదుటి వాని కోసం వాడు. దేవుడు అంటాడు అక్కడ, పేతురు చెప్తున్నాడు పరిశుద్ధులకు రాస్తూ, చెదిరిపోయిన పరిశుద్ధులకి, ఇదిగో దేవుడు మీకు ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. ఎట్లా చేయాలంట? ప్రేమ అనేక పాపములు కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకరిలో ఒకటి మిక్కటమైన ప్రేమ గలవారే ఉండండి. సనుగు కొనకుండా ఒకరికొకడు ఆతిథ్యం చేయండి. ఏంటి? ఎట్లా చేయాలా? ఏంటి? ఇంకా సనుగుడు ఎట్లా తనుగుతారో ఇంకా సరిగా వాళ్ళకి తెలుసు. దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ ముఖంలోనే తెలిసిపోద్ది. వంట చేయాలి, వచ్చినారా వీళ్ళకి చేసి పెట్టాలనా, సంతోషంతో చేయరు, సనుక్కుంటా. నువ్వు ఆతిథ్యం ఇవ్వకుండా ఉంటేనే ఇచ్చినా ప్రయోజనం. అప్పుడు నీ కృపావరాన్ని సనుక్కుంటూ ఇచ్చిన వేస్టే, నీ కృపావరాన్ని అపనమ్మకత్వంలో నువ్వు వినియోగించిన వేస్టే. దేవుడు నీకు ఇచ్చిన కృపావరం సంతోషంతో చేయి. అందుకే దేవుడు వాక్యం రాయబడింది, 1 కొరింథీ 9వ అధ్యాయం అనుకుంటా, సంతోషముగా ఇచ్చు వాడిని దేవుడు ప్రేమిస్తాడంట. ఎట్లా? ఏదైనా సంతోషంగా చేయి. ఏ పని చేసినా నమ్మకంగా చేయి. ఏ పని చేసినా సనక్కుండా చేయి. నీ గృహ నిర్వాహకత్వమే చేయట్లే. ముందు గృహ నిర్వాహకత్వంలో ఎక్కడ ఫెయిల్ అయినా జ్ఞాపకం పెట్టుకో, సరి చేసుకో. ప్రభు, ఈ విషయంలో నేను ఫెయిల్ అయినా, నీ పరిచయం నేను చేయాల్సినంత పని చేయలేకపోతున్నా, క్షమించు. నీకోసం నేను పెట్టుబడి పెట్టాల్సినంతగా పెట్టలేకపోతున్నా, క్షమించు. ఏమండి? ఆయన నీకోసం పెట్టుబడి పెట్టే విషయంలో వెనక ముందు అయినాడా? ఆయన నీకోసం ప్రాణం పెట్టే విషయంలో ఇద్దామా వద్దా, పెడదామా వద్దా, చస్తామా వద్దా అనుకుని చచ్చిపోయినాడా? అనుకున్నాడు యేసయ్య? వెనక ముందు ఆలోచన చేయకుండా నీకోసం ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టాడు. ఒకవేళ నీ దేవుడు అయిష్టంగా పెడితే నువ్వు అయిష్టంగా చేసిన అర్థం ఉంది. నీ రక్షకుడు ఇష్టపడి నమ్మకంగా సనగకుండా ప్రేమపూర్వకంగా, అదిగో బలైన దానికి సాదృశ్యంగా, ఇదిగో నా శరీరం నీకోసం విరగొట్టుకున్నా, ఇష్టపూర్వకంగా నా రక్తం కార్చిన నీకోసం. నా కోసం నువ్వు ఇష్టపూర్వకంగా గృహ నిర్వాహకత్వం చేయవా? సనగకుండా నా కోసం నువ్వు పని చేయవా? నీ కృపావరాన్ని వాడవా? సంతోషముతో నా కోసం నా పని చేయవా? నీకు ఇచ్చిన కృపావరం నీ కొరకు అనుకున్నావా? నీకు ఇచ్చిన రక్షణ నీ మట్టుకే అనుకున్నావా? నీకు ఇచ్చిన రక్షణ ఎదుటి వారి కొరకు, నీకు ఇచ్చిన కృపావరము ఎదుటి వారి కొరకని మర్చిపోయావా? నువ్వు నమ్మకమైన గృహ నిర్వాహకురాలిగా లేవు, నిర్వాహకుడిగా లేవు అని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. సరి చేసుకుని యోగ్యంగా ఆయన బలలో పాలు పంపులు పుచ్చుకుందాం. ఒక క్షణం మౌనంగా ఉంది.